పంట వ్యర్థాల దహనం ముప్పు ఇప్పుడు తెలంగాణను కూడా చుట్టుముడుతుంది. వరి, మొక్కజొన్న సాగు తర్వాత మిగిలిపోయే వ్యర్థాలకు రైతులు నిప్పు పెడుతుండడం రాష్ట్రంలో పర్యావరణ ప్రాణ నష్టాల సవాలుగా మారుతుంది. ఇటీవలి కాలంలో పలు జిల్లాలలో పంట వ్యర్థాలను తగలబెడుతూ పలువురు రైతులు ప్రాణాలు కోల్పోవడం, వందల క్వింటాల పంట నష్టం వాటిల్లడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్య తీవ్ర రూపం దాల్చక ముందే అడ్డుకట్ట వేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. పంట వ్యర్థాల దహనం కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా రైతుల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ ఉదంతంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం రైతులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట వ్యర్థాల దహనాన్ని కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ సంస్థలు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాయని, ఇది గాలి నాణ్యతతో పాటు భూసారాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. ఇకపై పొలాలలో మంటలు పెట్టే రైతులను గుర్తించేందుకు శాటిలైట్ ఇమేజరీ ఉపయోగించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు ఎయిర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే ఎన్జిటి నిబంధనల ప్రకారం పర్యావరణ పరిహారం కింద జరిమానాలు విధిస్తారు. 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు 2500, 2 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న వారికి 5000, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ప్రతి ఘటనకు 15,000 వరకు జరిమానా విధించనున్నారు. గ్రామాలలో తక్షణమే అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.